గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఐపీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ 1993లో ఆవిర్భవించింది. అది మొదలు ఇప్పటి వరకు దాదాపు 25,000 మంది విద్యార్థులకు ఈ కోర్సును అందించింది. ఈ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ పొందిన ఎందరో విద్యార్థులు ఇండియాలోని ప్రముఖ కంపెనీలతో పాటు విదేశాల్లో కూడా ఉపాధిని పొంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఐపీఏ గ్లోబల్ అకౌంటెంట్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్ అకౌంటెన్సీలో సహజంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఇబ్బందులను అధిగమించే మెళకువలతో సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. అకౌంటెన్సీలో పూర్తి అవగాహన, అనుభవం లేక ఉపాధి విషయంలో వెనుకబడుతున్న అనేక మందిని దృష్టిలో ఉంచుకొని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు ఓ వరం లాంటిది. అంతేకాక ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఐపీఏ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఐపీఏ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ ఐపీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ అండ్ గ్లోబల్ అకౌంటెన్సీ దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు కోర్స్కి పేరు పెట్టారు? ఇది యాక్చువల్లీ నండి డిగ్రీ బీకాము, ఎంకాము, ఎంబీఏ మళ్ళీ కోర్సెస్ అంతా అయిపోయాక చాలామంది ఉద్యోగాలకి వెళ్ళాలి. ఇప్పుడు నా ఎంఎన్సీ జాబ్స్ అనమాట. ఎంఎన్సీ జాబ్స్ అంటే ఎంఎన్సీ కంపెనీస్ అంటే దే ఆర్ ఇన్ ద వరల్డ్ వైడ్. అందుకోసమే ఈ కోర్సులో వీళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలి అని అంటే దే ఆర్ ల్యాకింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ కోర్సుని ఒక ప్రాక్టికల్ అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ ఎలాగ కంపెనీలో పనిచేయగలడు అలాగే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగం. అందుకే అంటుంటారు మా కోర్స్ని అవర్ ఐపీఏ ఈజ్ ప్రొడ్యూసింగ్ రెడీమేడ్ అకౌంటెంట్స్. ఈ యొక్క అకౌంటెన్సీ కోర్సు ద్వారా వీళ్ళు ఎంఎన్సీ ట్రైనింగ్లో కానీ అందుకే అంటున్నా. సో వీళ్ళకి జాబ్ అవకాశాలు కూడానండి త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. ఎంఎన్సీ కంపెనీలో కానీ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్ దే కెన్ హ్యాండిల్. కాబట్టి దిస్ ఈజ్ గాట్ ఏ 21 years to 60 years పర్సన్స్ కూడా ఈ యొక్క జాబ్ అవకాశాలు ఉంటాయండి. అందుకోసమనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్. రైట్, ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో రవీందర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. ప్రకాష్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం, మా అబ్బాయిది బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది మేడం. బీటెక్ అయిపోతుందండి? బీటెక్ అయిపోతుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఈ కోర్స్ చేయడం వల్ల మా అబ్బాయికి ఉపయోగకరమైన ఏం ఉపయోగం ఉంటుంది? ఇది చాలా మంది అండి అఫ్ కోర్స్ అంటే బీటెక్ వాళ్ళకి ప్రత్యేకంగా యాక్చువల్లీ బీటెక్ ఇప్పుడు బీటెక్ వాళ్ళు కూడా ఎంబీఏ కోర్స్కి జాయిన్ అవుతూ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఈ యొక్క ఫైనాన్స్ అకౌంట్స్కి మా కోర్సులో కూడా ఇంజనీర్స్ కూడా జాయిన్ అయ్యారండి. అందువల్ల ఈ కోర్సులో జాయిన్ అయినందువల్ల ఐ డోంట్ ఆస్క్ దెమ్ టు గో టు అకౌంటింగ్ సైడ్, బట్ దే కెన్ గో టు కొంచెం కంపెనీల్లో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలండి. యాక్చువల్లీ బీటెక్లో కూడా వీళ్ళకి అకౌంటెన్సీ సబ్జెక్ట్ కూడా వీళ్ళకు ఉందండి. కాబట్టి ఈ కోర్స్ ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ మాదిరిగా ఉంటుంది. వాళ్ళు పైన మేనేజరియల్ క్యాడర్కి వెళ్ళడానికి కూడా బాగా ఇది ఉపయోగపడుతుందండి తప్పకుండా. ఓకే సార్, ఈ ఐపీఏని ఎప్పుడు స్థాపించారు, అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉపాధి అవకాశాలు కూడా ఎలా ఉన్నాయంటారు? ఇది 1993 3rd September 1993లోనండి. ఆ టైంలో యాక్చువల్లీ చాలామందికి ఉద్యోగాలు రావాలి అని అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేనిది వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. కంపెనీస్ కూడా వీళ్ళందరూ చాలా దే హ్యాడ్ ఎ ప్రాబ్లం స్టేటింగ్ దట్ మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా మాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది. అందువల్ల ఇట్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఈ కోర్సు ఒక ప్రత్యేకమైన కోర్స్ అండి. ఇట్ ఈజ్ నౌ రికగ్నైజ్డ్ బై అంబేద్కర్ యూనివర్సిటీతో కూడా మాకు టైఅప్ కూడా ఉంది. ఈ కోర్సు ద్వారా అన్ని విధాలుగా వీళ్ళకి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అనంటే ఇందులో ఎంఎన్సీ జాబ్ ట్రైనింగ్ కోర్స్ అంటాము, గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అంటాము, ట్యాక్స్ సర్టిఫికేట్ లైక్ ట్యాక్స్ సర్టిఫికేట్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ లైక్ కొన్ని ఎంఎన్సీ కంపెనీలో అకౌంట్స్ ప్రాసెసర్స్ అని అన్ని విధాలుగా జాబ్ అనమాట వీళ్ళకి. కాబట్టి బ్యాంక్ మేనేజర్లు జాయిన్ అయ్యారు, కంపెనీ డైరెక్టర్స్ జాయిన్ అయ్యారు. సో విత్ ఆల్ దిస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సేవియా గారు. హలో మేడం, నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. మాది డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే. బిఎస్సి డిగ్రీ లాస్ట్ ఇయర్. ఓకే. ఇది గ్లోబల్ అకౌంటెంట్స్ గురించి కోర్స్ ఏ విధంగా చేయాలి దాని గురించి. డిగ్రీ అయిపోయింది అన్నారు కదా, బిఎస్సి బ్యాక్గ్రౌండ్ బాబు. యాక్చువల్లీ ఎస్ అండి,
ఇందులో బీఎస్సీ బిఏ వాళ్ళు కూడా యాక్చువల్లీ మేమేమంటామనంటే కానీ బీకామ్ వాళ్ళకి ఎంకామ్ ఎంబీఏ బాగానే బీఎస్సీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చండి. ఎందుకంటే బీకామ్ వాళ్ళు ఎలాగ అకౌంట్స్ అవన్నీ హ్యాండిల్ చేయగలరు, ఈ కోర్సులో అలాగనే ఉంటుందండి. ఈ కోర్సులో చేసినందువల్ల మీకేమనంటే కొద్దిగా మీరు ఇనిషియల్ స్టేజెస్లో కొద్దిగా మీరు ఇది ఎంప్లాయర్ని ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొద్దిగా ఇది కష్టపడ్డారంటే ఆటోమేటికల్గా యూ విల్ బి హ్యావింగ్ ద ఆపర్చునిటీస్ అండి. యాజ్ అన్ అకౌంటెంట్గా కానీ అకౌంట్స్ ఆఫీసర్గా కానీ అన్ని విధాలుగా బాగుంటుందండి. నెక్స్ట్ మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో శ్రీనివాస్ గారు. మేడం రైట్, మాట్లాడండి, వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి బాబు. సార్ నేను బీకామ్ డిగ్రీ చదివాను సార్. ఓకే, ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు మనం చెప్తున్నాం అంటే ఇప్పటివరకు ఖాళీ ఉండడం వల్ల సార్ ఇలాంటి కోర్సులు ఏమన్నారండి? ఓకే, బీకామ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్, సో కోర్స్ కి సంబంధించి డీటెయిల్స్ బాబు. ఇది కోర్సు యాక్చువల్లీనండి మీరు సైట్లో ఇది మాది సైట్ కూడా ఉంది, www.ipaindia.net. ఆ ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మాకు ఫోన్ కూడా చేయండి. ఆ సైట్లో కూడా చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ కోర్స్ అండి. బయట వాళ్ళు కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. అండ్ ఈ కోర్సు వల్ల ఏమి అంటే కన్నా గ్లోబల్ అకౌంటెంట్ అంటే అకౌంటెంట్స్లో అన్ని జాబ్స్ ఉందండి. ఫారిన్కి వెళ్ళాలంటే ఫారిన్కి వెళ్ళొచ్చు, ఇక్కడే అకౌంటెంట్గా, ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ఎంఎన్సీ కంపెనీ అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్గా కానీ అన్ని విధాలుగానండి ఈ కోర్స్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్. ఇందులో ఒక చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మాదిరిగా ఇందులో టాక్సేషన్, అకౌంట్స్, వ్యాట్ అన్నీ కూడా ఉంటాయండి ఇందులో. ఇట్ ఈస్ లైక్ ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే అకౌంటెంట్ ఎలాగ పనిచేస్తారు ఇలాగే కాబట్టి. అండ్ మా దగ్గర నుంచి ఉద్యోగాలు వచ్చిన యొక్క లిస్టు అవి కూడా మీకు ఇంటర్నెట్ సైట్లో కూడా ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. ద ఫీజ్ ఈజ్ 17,000 రూపీస్. అండ్ ఇందులో డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయండి. 3 months కోర్సు. అవుట్ సైడ్ వాళ్ళకి దే గాట్ ఎ స్పెషల్ క్యాప్సూల్ ఇది క్రాష్ కోర్స్ ఉందండి. అదైతే 45 daysలో కూడా దే కెన్ కంప్లీట్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో రమేష్ గారు. ఓకే, కాల్ కట్ అయింది. అయితే ఇప్పుడు మీరు ఏ కోర్సులు అందిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇందులోనండి యాక్చువల్లీ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్స్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ గ్లోబల్ అకౌంటెంట్గా కూడా ఇదే. ఇందులో ప్రాక్టికల్ అకౌంటింగ్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అన్నీ ఉంటాయండి ఇందులో కోర్సు. ఓకే, సో నెక్స్ట్ మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. హలో సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. ఐపీఏ డైరెక్టర్ డివి ప్రకాష్ గారు. చెప్పండి బాబు. గ్లోబల్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. నేను ఆల్రెడీ టాలీ నేర్చుకున్నా. ఓకే బాబు, ఎస్ వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ప్యాకేజీలు టాలీ కానీ, వింగ్స్ కానీ, ఫోకస్ కానీ, బ్యాలెన్స్ కానీ, సో మెనీ ప్యాకేజీలు ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఆ ప్యాకేజీలు అనేటివి దోస్ ఆర్ ఆల్ ద టూల్స్ అన్నమాట. అందుకే ఈ యొక్క ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సులో హౌ ద అకౌంటింగ్ ప్రొసీజర్స్ అని స్టార్టింగ్ విత్ వోచర్స్ నుంచి బ్యాలెన్స్ షీట్స్ వరకు సొంతంగా వేయడము, దెన్ విల్ పుట్ యూ అంటే ఇంకోటి కూడా ఏమంటే కంప్యూటర్ విల్ టేక్ వాట్ ద ఇన్ఫర్మేషన్ యూ ఫీడ్ ఇన్. ఇప్పుడు కంప్యూటర్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలి, వ్యాట్ చేయాలంటే వాట్ ఈస్ ద వ్యాట్లో ఉన్న ఎట్లా హౌ టు మేక్ ద వ్యాట్ కంప్యూటేషన్, హౌ మెనీ స్టేజెస్ ఆర్, ఇవన్నీ అన్నప్పుడు మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్, దెన్ యూ కెన్ యూటిలైజ్ దిస్ టాలీ అనే సంబంధం. ఇవన్నీ యూటిలైజ్ చేయాలంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ కావాలండి. అండ్ ఈ కోర్సు చేసిన దానివల్ల యూ కెన్ వర్క్ ఎనీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. Okay, companies also have sponsored. Our candidates are placed in MNC companies like Genpact, Bank of America. You talk about the Broadridge, Deloitte, Aland. You just check up our the site. Actually in this month only 4-5 candidates they have been selected, got their this testimonials also. You can just check up. Okay, next call Karimnagar nunchi. Hello Anil garu, good evening andi. Good evening madam. హలో, యాక్చువల్లీ నాది డిగ్రీ బీకామ్ మేడం. ఓకే, ఎంబీఏ ఫైనాన్స్ మేడం, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీటెడ్. ఓకే, సో ఎలా మేడం ఈ జాబ్స్ ఏమైనా గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ చేస్తే ఎలా అవకాశాలు ఉన్నాయి, ఎంత ఫీ ఉంది మేడం? ఓకే, ప్రాసెస్ ఏంటి అడుగుతున్నారు సార్? బాబు, ఇఫ్ యు ఆర్ ఏ
విత్ ఇన్ హైదరాబాద్ అయితే కన్నా యూ జస్ట్ కాంటాక్ట్ అవర్ ఆఫీస్ అట్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర అండి, సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర. యూ హ్యావ్ దట్ అడ్రస్ పార్ట్ ఆఫ్ ఇట్. యూ కెన్ జస్ట్ గో టు అవర్ సైట్ ఆల్సో ఇస్ ద వన్ థింగ్. ప్రాసెస్ అంటే హ్యావ్ టు కమ్ టు అవర్ ఆఫీస్. యూ జస్ట్ మీరు విత్ ఇట్ యువర్ ద సర్టిఫికేట్ ఫోటో కాపీస్ ప్రకారం అవి వచ్చేసేయండి. క్వాలిఫికేషన్ డిగ్రీ ఇది కంపల్సరీనండి. డిగ్రీ కంపల్సరీ అయినాక ఇఫ్ యూ గో ఫర్ దట్ ఇట్ ఈస్ ఎ 3 months కోర్స్ అనమాట. యాక్చువల్లీ అవుట్ స్టేషన్ వాళ్ళైతే 45 days కావాలంటే దే హ్యావ్ టు స్టే మార్నింగ్ టు ఈవినింగ్. దే కెన్, ఇది మాకు హాస్టల్ ఫెసిలిటీ అటాచ్మెంట్ ఆల్సో ఇస్తే. ద ఫీజ్ ఈజ్ 17,000 ఉంటుంది. డిఫరెంట్ బ్యాచెస్, మార్నింగ్ 7 to 9, 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయండి ఇందులో. అండ్ మీరు కొంచెం ఇంగ్లీష్లో ఇంకోటి కూడా ఏమి అని అంటే, ఇంగ్లీష్ రాని వారికి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ వస్తాయంటే ఇట్ ఈస్ నాట్. కాబట్టి ఫస్ట్ మీ యొక్క ఇంగ్లీష్ యొక్క లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏమి అని చూసి, దెన్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ అడాప్టబుల్ ఫర్ దట్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ వీ సెండ్ యూ ఫర్ ఎంఎన్సీ జాబ్ ట్రైనింగ్. లేదు అంటే దగ్గర ఇండస్ట్రియల్ అకౌంటెంట్ సార్, లేదు అంటే సిఎల్ దగ్గర దేర్ ఆర్ వేరియస్ జాబ్స్ అనమాట. అట్లాగా వీ ట్రై టు హెల్ప్ యూ. ద సీనియర్స్ who are already working in the companies, they are all our students, like they will come and guide you also how many rounds, what are the things, and then we have the guest faculties also outside నుంచి. రైట్, నెక్స్ట్ కాల్. హలో స్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి సార్తో. చెప్పండి స్వామి గారు. సార్ నా పేరు సామిరెడ్డి అండి. ఓకే చెప్పండి. ఇక్కడ రాజేంద్ర నగర్ సార్, రామ్నాథ్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. డిగ్రీలో డిగ్రీ అయిపోయింది సార్, బిఏనా? హలో, బిఏ అయిపోయింది సార్. ఓకే గ్లోబల్ అకౌంట్. ఓకే ఓకేనండి. మీరు ఒక్కసారి ఫస్ట్ మీరు ఇంటర్నెట్ సైట్లో మా యొక్క సైట్ చూడండి. అండ్ దెన్ బిఏ వాళ్ళు మీరు అకౌంటింగ్ సైడ్ ఎందుకు రావాలి అనుకుంటే కష్టపడగలరా అది అనేది అవి కూడా మీరు అది కావాలి. బట్ దెర్ ఈజ్, ఐ మీన్ ది ఛాన్సెస్ ఆర్ దేర్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నో. కానీ మీరైతే ఒకసారి వచ్చి ఆఫీస్లో పర్సనల్గా కాంటాక్ట్ కండి. సో దెన్ విల్ సీ దట్ హౌ బెస్ట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు. దాని ద్వారా మీకు జాబ్ అవకాశాలు కూడా బాగుంటాయండి అకౌంటెన్సీలో. రైట్ సార్, జీడిమెట్ల నుంచి కాల్ చేస్తున్నారు. హలో సందీప్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎస్ అండి సందీప్ గారు, చెప్పండి మా బాబు. యాక్చువల్గా నేను పీజీ చేశానండి, ఎంఏ ఎకనామిక్స్. పీజీ నేను ఎంఏ ఎకనామిక్స్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. యా, అయితే నేను సింగపూర్ కానీ దుబాయ్ కానీ ప్లానింగ్ చేస్తున్నాను. ఏ కోర్సు చేస్తే అకౌంట్స్ లో బాగుంటది, అడిషనల్ గా సపోర్టింగ్ కానీ. బాబు యాక్చువల్లీ మీరు ఫారిన్కి వెళ్ళాలి ఇది అన్నా కూడా యాక్చువల్లీ అవర్ సర్టిఫికెట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫారిన్ ఎంబసీస్ ఆల్సో. న్యూజిలాండ్కి సంబంధించి అయినా కూడా యూకేకి సంబంధించి, అమెరికాకి సంబంధించి కూడా అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ సింగపూర్లో కానీ. సో కాబట్టి ఈ కోర్సు ద్వారా మీకు మళ్ళీ ఈ కోర్సు నుంచి మీకు యాక్చువల్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటింగే లేకుండా టాక్సేషన్కి ఇప్పుడు వ్యాట్ ఈస్ దేర్. అండ్ వ్యాట్ ఈస్ దేర్ ఇన్ హౌ మెనీ కంట్రీస్ అండి, మోర్ దాన్ 140 కంట్రీస్లో. కాబట్టి ఈ యొక్క వ్యాట్కి సంబంధించి అయినా కూడా వ్యాట్ ఈజ్ ఎ గ్లోబల్. సో ద అకౌంటింగ్ అనేది వాట్ ఎవర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఇండియన్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ మాదిరిగా ఇదంతా కూడా. కాబట్టి వాట్ ఎవర్ వీ టీచ్ యూ హియర్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్లీ యాక్సెప్టబుల్. కాబట్టి మీకు దాని ద్వారా అవర్ సర్టిఫికెట్ ఈజ్ యాక్సెప్టెడ్, దిస్ నాలెడ్జ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఐ మీన్ ఫర్ యూ. మీకు చాలా బాగుంటుందండి. రైట్ సార్, యాక్చువల్లీ ఈ కోర్స్లో ఎవరు చేరొచ్చు అంటారు? Actually the BCom, MCom, MBAs, they're all joining, and then without any age limit or age restriction. 21 years to 60 years persons are joining. State government has sponsored government employees to our course, VRS employees anamata. Okay. And then there was the companies also sponsored their accountants for our course. We trained for a state government organization throughout the statewide, and then intermediate board, that it is a HRS also we conducted a program. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సీనియర్, ఐ మీన్ లైక్ ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ముందు ఇది అంతా కూడా మనకు కావాలండి ప్రాక్టికల్గా. రైట్, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి. చెప్పండి రవి గారు. సార్ నేను డిగ్రీ బిఏ చేశాను సార్, మరి ఎలా చేయాలి? ఓకే, చాలా మంది బాబు మీరు ఒకసారి ఇది పర్సనల్గా కాంటాక్ట్ అయితే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏమంటానంటే, మీరు బిఏ అంటున్నారు కాబట్టి బిఏ వాళ్ళు
అకౌంటింగ్ సైడ్ రావాలి ఇది అనుకుంటున్నారు ఎందుకొకటి. ఇంకొకటి మీరు ఇందులో ఈ కోర్సులో కొంచెం కామర్స్ అనే అకౌంట్స్ అంటే కొద్దిగా ఇది కష్టపడాల్సి కూడా ఉంటుంది. అందుకు విల్ సీ యువర్ యాప్టిట్యూడ్ పార్ట్ ఆఫ్ ఇట్, హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్ యూ ప్లీజ్ కాంటాక్ట్ us. ఫస్ట్ యూ గో టు అవర్ సైట్ అండి, వెబ్సైట్ www.ipaindia.net. then you please contact us, we will help you. నెక్స్ట్ కాల్. హలో అశోక్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అశోక్ అండి, గారు చెప్పండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం నేను వచ్చేసి టీఎస్పీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. ఏంటండి? మేడం నేను అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. మేడం దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో ఒకసారి నాకు చెప్తారా మేడం? అకౌంటెన్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు బాబు మీరు. ఎస్, ఇప్పుడు యాక్చువల్లీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, so they are conducting a examination in accountancy also in the next month. వాటికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఈజ్ కవర్డ్ ఫ్రమ్ us అండి. తప్పకుండా మీకు దాని మా కోర్సులో స్టార్టింగ్ విత్ అకౌంట్స్లో ఏబిసిడి నుంచి టాప్ వరకు అంతా ఉంటుంది కాబట్టి మీకు ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ us. యాక్చువల్లీ లాస్ట్ టైం ఎలక్ట్రిసిటీ బోర్డు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా మా సిలబస్ అందులో ఇది కవర్ అయిందండి. మీకు కూడా అకౌంటెన్సీకి సంబంధించి ఇది చాలా బాగా ఇది కవర్ అవుతుందండి. ప్లీజ్ కాంటాక్ట్ us. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో స్వప్న గారు. అవును సార్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సార్. చెప్పండి స్వప్న గారు. గుడ్ ఈవినింగ్ మేడం. హలో చెప్పండి అమ్మా. నాది ఫినాన్స్ ఎంబీఏ అయిపోయింది సార్ రీసెంట్గా. ఏంటండి? అయితే ఇప్పుడు ఫినాన్స్ లో జాబ్ చేయాలి సార్ అనుకున్నాం సార్. మీరు బీకామా? బీకామ్ సార్, డిగ్రీ. ఓకేనమ్మా, మీరు ఒకసారి అందులో ఇంటర్నెట్ సైట్ ఉంది, ఆ సైట్ అడ్రస్ ఒకసారి చూడండి. అండ్ మా ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు మాకు ఫోన్ నెంబర్స్లో కూడా కాంటాక్ట్ కాండమ్మా. ఈ దానికి మీకు అకౌంటెన్సీలో, ఎందుకంటే బీకామ్ వాళ్ళకి ఈ కోర్సు చాలా బాగా ఇది పనిచేస్తుంది. జస్ట్ కాంటాక్ట్ అస్ అండి, తప్పకుండా ఇందులో మీకు హెల్ప్ చేయగలమండి తప్పకుండా. నెక్స్ట్ కాల్. హలో సందీప్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. చెప్పండమ్మా సందీప్ గారు. సార్ హలో. ఎస్ అండి, ఎస్ బాబు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. ఇప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్, నాది బీకామ్ కంప్యూటర్స్ నాది. ఓ వెరీ గుడ్. ఓకే. అయితే సార్ ఇప్పుడు నేను ఏ జాబ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది సార్? ఈ కోర్సు యాక్చువల్లీ నండి ఇది బీకాము, అదే నేను అంటున్నా, స్పెషల్లీ బీకాము, ఎంకాము, ఎంబీఎస్. ఇప్పుడు ఎందుకంటే ఎంఎన్సి కంపెనీలో ఇప్పుడు చాలా జాబ్స్ ఉన్నాయండి, అది నువ్వు స్పెషల్లీ ఫర్ అకౌంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి మరి నేను చెప్పడం ఏమనంటే, మీరు ఇంకా ఏమీ చూడుకోకుండా ఇమ్మీడియట్లీ ఇఫ్ యూ జాయిన్ దిస్ కోర్స్, మీకు కానీ ఇంగ్లీష్ బాగా కానీ ఉంది అంటే ఇమ్మీడియట్లీ యూ కెన్ గో ఫర్ ఎంఎన్సీ కంపెనీ జాబ్స్. లేదు అంటే ఇండస్ట్రియల్ అకౌంటెంట్, లేదు అంటే ట్యాక్స్ కన్సల్టెంట్, లేదు ఫారిన్ జాబ్స్కి అన్ని విధాలుగా మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫర్ ద లాస్ట్ 23 years నుంచి బీన్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ అండి. ఒకసారి ఇంటర్నెట్ సైట్కి వెళ్ళండి, కమ్ అండ్ చెకప్ అవర్ రికార్డ్స్. ఒకసారి ప్లీజ్ ఈ కోర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ కోర్స్ ఓన్లీ. అవుట్ సైడ్ వాళ్ళకైతే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, 45 days దే కెన్ డూ ఇట్. కాదు అని అంటే కనుక 3 monthsలో పార్ట్ టైం కోర్స్ అండి ఇది. మార్నింగ్ 7 to 9, 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇందులో సబ్జెక్ట్ వైజ్ అని అంటే కన్నా ప్రాక్టికల్ అకౌంటింగ్. ఈ ప్రాక్టికల్ అకౌంటింగ్ అంటే హౌ టు మెయింటైన్ ద అకౌంట్స్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ద ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాట్ ఆర్ ద కంట్రీ, ఇవన్నీ. దెన్ ఆఫ్టర్ దట్ విల్ పుట్ యూ ఆన్ టు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. విత్ దిస్ యూ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అపార్ట్ ఫ్రమ్ దట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏపీ, వ్యాట్, సిఎస్టీ, income tax, practical aspects of income tax, how to file your income tax return, how to make the computations, and the central excise part of it, how to maintain it. కాబట్టి ఇదంతా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ కోర్స్ అండి. ఈ దాంతో యాక్చువల్లీ వాట్ ఎవర్ వీ ట్రైన్ యూ హ్యావ్ 10-12 jobs in the company. ఇన్ కేస్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీలో వాట్ వీ టీచ్ యూ, అందులో ఇది 10-12 jobs ఉంటాయండి మీకు. అన్ని విధాలుగా ఈ కోర్స్ మీకు బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. హలో జవహర్ లాల్ గారు. సార్ మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి మా బాబు. అది మేడం చెప్పండి. వింటున్నారు సార్, చెప్పండి. మేడం అది బీకామ్ ఎంబీఏ ఫైనాన్స్ చదివాను మేడం నేను. ఏంటండి బీకామ్?
బీకామ్ ఎంబీఏ అయిపోయింది మేడం ఫైనాన్స్ లో. ఓకే, ఎంబీఏ అయిపోయింది ఫైనాన్స్ లో. వెరీ గుడ్ బాబు. ఇది మీరు బీకాము ఎంబీఏ అంటున్నారు కాబట్టి బీకామ్ ఎంబీఏ వాళ్ళు అయిపోతున్న ఇమ్మీడియట్లీ మా కోర్సులో 90% అందరూ ఎంబీఏ వాళ్ళే. ఎందుకంటే ఎంబీఏ ఫైనాన్స్ అంటే మీరు కానీ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్గా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా వెళ్ళాలి ఇది అని అంటే ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ కానీ బాగుంది అంటే మీకు ఎంఎన్సి, అందుకే ఈ కోర్సును ఎంఎన్సి ట్రైనింగ్ జాబ్ కోర్స్ అని కూడా అంటుంటారు. కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఒకసారి మీరు వెబ్సైట్ కూడా చూడండి ప్లీజ్. రైట్ సార్. అండ్ మీ దగ్గర కోర్స్ చేసిన వాళ్ళు విదేశాల్లో కూడా సెటిల్ అయ్యారని చెప్తున్నారు. అండ్ చాలా మంచి మంచి కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ వచ్చాయి? ప్లేస్మెంట్లకు సంబంధించండి. ఇప్పుడు వీ టాక్ అబౌట్ యువర్ సింగపూర్, ఇన్ కేస్ ఆఫ్ ద యూకే, ఇన్ కేస్ ఆఫ్ USA, న్యూజిలాండ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇండియాలో అయిపోతే మనకండి ఆల్ ద కంపెనీస్ లైక్ అవి టోల్డ్ యూ, ఐ మీన్ లైక్ యువర్ డెలాయిట్ కంపెనీ, లైక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కానీ, ఇప్పుడు అమెరికన్ అకౌంటింగ్, అమెరికన్ taxation. American taxation part of it, our students are working as, I am only shocked and they come and met me, they say that sir, I am working as an accounts manager for American taxation. Who was my student like. సో కాబట్టి ఇందులో ఈ యొక్క అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లో అకౌంటింగ్ జాబ్స్ అన్నిటికీ మా కోర్స్ బాగా ఉపయోగచేస్తుంది. జెట్పాక్ట్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్రాడ్ రిడ్జ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్ వీ సే దాట్ ఓపెన్లీ. ఎందుకంటే టీవీలో ఇలాగ మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ ఓపెన్లీ. దే కెన్ కమ్ అండ్ చెకప్ అవర్ రికార్డ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ఓపెన్ టు ఎవరీబడి అండి. సో దట్ వే ఈ కోర్సు ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, మరి యూనివర్సిటీతో అఫిలియేషన్? మాది యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఒక పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఇట్ ఈస్ ఎ 1 year కోర్స్. ఇట్ ఈస్ త్రూ అవుట్ ద, ఇది ఇండియాలో మాదే అనమాట. ఇది ఒక ఫస్ట్ కోర్స్ ఇన్ అకౌంటింగ్, ఇది ఫైనాన్స్లోనంటే. ఇట్ ఈస్ ఎ 1 year కోర్స్. అంబేద్కర్తో అది టైఅప్ కూడా ఇది ఉంది. కోర్సులో యాక్చువల్లీ మొన్ననే ఒక మంత్ బ్యాక్ ఇప్పుడు అడ్మిషన్స్ కూడా అయిపోయినాయండి అది. సో దట్ ఈజ్ ఎ సపరేట్, ఇది షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఓకే, మరి జాబ్ ఆస్పిరెంట్స్ కి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఎస్ అండి, ఇందులో బికాజ్ ఈ యొక్క ఐపీఐ యొక్క హెల్ప్ ఏమంటే అండి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఓల్డ్ ఆర్గనైజేషన్, ఇది 93 నుంచి ఉంది కాబట్టి అదే సీనియర్ క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కంపెనీస్, దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్, హౌ మెనీ రౌండ్స్ అని కానీ అవన్నీ కూడా దే ఆర్ కమింగ్ అండ్ కాంటాక్టింగ్. దేర్ ఆర్ ద మాక్ ఇంటర్వ్యూస్, యాటిట్యూడినల్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కూడా. అండ్ దెన్ ఇంటర్వ్యూలో వాట్ సార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే గెట్, వాట్ ఈస్ ద దిస్ థింగ్. సో వీఆర్ ట్రైనింగ్ దెమ్ థరోలీ అండి. నెక్స్ట్ కాల్ వరంగల్ నుంచి. హలో శ్రవణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. శ్రవణ్ గారు చెప్పండి అమ్మా బాబు. సార్, కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఐఎమ్ పర్సూయింగ్ MBA సార్. ఓకే, MBA. And I have also teaching experience in Tally accounting package, sir. Okay. Now I want to discuss about the fee and the duration. Okay, Babu. Yes. I can understand you. One thing is that ఇప్పుడు మీరు టాలీ యాజ్ ఎ టీచింగ్గా ఉందంటారు ఇంకా మంచిది. మీకు MBA కోర్స్ ఉంది, దీనికున్న దాని ప్రకారం మీరు కానీ జాయిన్ అయితే, ఇప్పుడు ఏమంటున్నానంటే యు ఆర్ టీచింగ్ ఏ టాలీ అన్నప్పుడు టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్ టీచింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ ఎలాగ వచ్చాయి స్టార్టింగ్ నుంచి అదే అని అంటే, టుమారో ఇఫ్ యూ బికమ్ ఏ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ హూ వర్క్ అండర్ యువర్, మీ దగ్గర ఉన్న సబార్డినేట్స్ని హ్యాండిల్ చేయాలి అంటే యూ షుడ్ నో దిస్ థరోలీ. టాక్సేషన్, వ్యాట్ అంటే ఏమి, ఇవి సో ఇవంతా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకేదే. అప్పుడు దెన్ ఇఫ్ యూ హ్యావ్ దట్ టాలీ, టాలీ ఇవన్నీ ప్యాకేజెస్. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటే వితౌట్ అకౌంటెన్సీ హౌ కెన్ వీ డూ ద కంప్యూటర్స్. కాబట్టి బిఫోర్ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దీస్ థరోలీ. మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కావాల్సి వస్తుందండి ప్రాక్టికల్లీ, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద జాబ్స్. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ టీచింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో. తప్పకుండా యూ కెన్ కాంటాక్ట్ అస్, ఇట్ విల్ హెల్ప్ యూ. ఫీజ్ ఈజ్ యాక్చువల్లీ 17,000 అండి. ఇట్ ఈజ్ ఏ 3 months కోర్సు. అండ్ మీకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అది ఉంది కాబట్టి మీరు ఎంఎన్సీకి కానీ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్ యాజ్ ఎ ట్యాక్స్ కన్సల్టెంట్ అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇట్ ఈజ్ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ అయితే ఇఫ్ దే 45 daysలో కంప్లీట్ చేయడం, మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉండాలి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇది అరేంజ్మెంట్స్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ద కోర్స్ బాబు. కాంటాక్ట్ us immediately. సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. హలో శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. మ్యామ్, I have completed BSc MPC. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? హలో
ఐ హావ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ గ్లోబల్. ఓకే, అచ్చా బాబు, మీరు ఓకే, బిఎస్సి ఎంపీసీ అంటున్నారు. ఎంపీసీ ఈజ్ ఓకే, ఎంపీసీ క్యాండిడేట్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ అంటే చాలా బ్రెయినీ క్యాండిడేట్. అండ్ దేర్ ఆల్ యాక్చువల్లీ సమ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ బిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. కానీ ఒకటి ఎందుకు అంటున్నానంటే, అకౌంటెన్సీకి ఎందుకు రావాలనుకుంటున్నారు, కొద్దిగా హార్డ్ వర్క్ చేయగలరా ఒకటి. అండ్ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్టార్టింగ్లో కొద్దిగా మీకు ప్రాబ్లం ఉంటుందండి. ఈ యొక్క కోర్సు మటుకు బీకామ్ వాళ్ళకన్నా మీరు బాగానే ప్రాక్టికల్గా చేయగలరు. అలాగే ట్రైనింగ్ ఇస్తామండి. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. కానీ అంతకుముందు ఒక్కసారి మాతో మాట్లాడండి. ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us, go to our website, get all the details part of it, then you contact us అండి. తప్పకుండా we will help you. నెక్స్ట్ అన్నవరం నుంచి కాల్ చేస్తున్నారు. హలో రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. నేను డిగ్రీ అయిపోయిందండి. ఓకే, పీసీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, సెకండ్ ఇయర్ అన్కంప్లీట్. కాదమ్మా, డిగ్రీ మీరు బీకామ్ చేశారా? బిఏ అండి. బిఏ చేశారా? ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి అమ్మా, మాది www.ipaindia.net. ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఆఫీస్లో ఇది ఫోన్ నంబర్స్ ఉన్నాయి, ఒకసారి మాతో కాంటాక్ట్ కండి. విల్ ట్రై టు హెల్ప్ యూ. ఓకే. అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా మెయిన్ కదా, ఇంపార్టెంట్ కదండి, దానికి సంబంధించి ట్రైనింగ్. ఇది సాఫ్ట్ స్కిల్స్ అంటే అదే అన్నాను కానీ, యాటిట్యూడినల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా, ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ అని కానీ వీళ్ళకి అవన్నీ కూడా ఇందులో మేము ట్రైనింగ్ ఇస్తామండి. ఇందులో అవి వాటికి కూడా చాలా ఇది ప్రాధాన్యత ఉంటుందండి తప్పకుండా. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో రాఘవయ్య గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్. మాది బేసిక్ కంప్లీట్ అయింది మేడం. ఓకే. మేము గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాం కానీ ఇప్పుడు టెక్నాలజీ స్కూల్ చూసినాం మేడం. దీంట్లో ఏమన్నా మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం? సార్ మీరు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అంటే బాబు, ఇది అకౌంటెన్సీ కోర్సు కాబట్టి బీఎస్సీ వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఇందులోకి రావాలి అని అంటే కన్నా ఉంటుంది, హెల్ప్ అయితే చేస్తాం, కాదని లేదు. కానీ బీకామ్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకు ఉన్నట్లుగా కొద్దిగా మీకు స్టార్టింగ్ ట్రబుల్ మాదిరిగా కొద్దిగా ఉద్యోగాలకు వెళ్ళాలి అని అంటే మీకు ఈ కోర్సు హెల్ప్ చేయగలదండి తప్పకుండా. కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్ హౌ టు టేక్ సర్టన్ ఇదే అనమాట స్టెప్స్ లైక్. ఓకే, మరి గ్లోబల్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది అండ్ ఫీజ్ డీటెయిల్స్ మరొకసారి? ఇట్ ఈస్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోర్స్ అండి, 3 months కోర్సు, పార్ట్ టైం కోర్స్. ఇది 17,000. ఇందులో 6 సబ్జెక్టులు అని అంటే కన్నా ప్రాక్టికల్ అకౌంటింగ్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వ్యాట్, సిఎస్టీ, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగు, ఇవి అన్నీ కూడా ఉంటాయండి. ఇవే కాకోకుండా మీకు చెప్పాను ఎంఎన్సీ ట్రైనింగ్ అని, హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ అని, ఇవన్నీ ప్రాక్టికల్లీ అన్నప్పుడు ఎలాగ ఉంటుందంటే కన్నా ఇట్ ఈజ్ లైక్ ఎ ప్రాక్టికల్ ల్యాబ్ మాదిరిగా వీళ్ళకంతా ట్రైనింగ్ చేస్తామండి. అండ్ అవుట్ సైడ్ క్యాండిడేట్స్కి దే గాట్ ఏ హాస్టల్ ఫెసిలిటీ అరేంజ్మెంట్ కూడా ఉంది. దే కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ షార్ట్ టర్మ్ కోర్స్ మాదిరిగా వాళ్ళు 45 daysలో కూడా కంప్లీట్ చేయగలరండి. ఓకే, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీ అవుతుంది? ఫస్ట్ యాక్చువల్లీనండి ఇందులో ఇంజనీర్స్ జాయిన్ అయినారు చెప్పాను, కానీ ఎంబీబీఎస్ డాక్టర్ వాజ్ మై స్టూడెంట్. వై ఎంబీబీఎస్ డాక్టర్ యూ వాంటెడ్ టు హ్యావ్ ద అకౌంట్స్ టు మెయింటైన్ హిజ్ ఓన్ హాస్పిటల్ అకౌంట్ సూపర్వైజ్. ఇంజనీర్ వాజ్ మై స్టూడెంట్ బికాజ్ ఈజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు ఆల్సో ఉన్నారండి వాళ్ళు, ఎందుకంటే టు మెయింటైన్ సూపర్వైజ్ దేర్ ఓన్ కంపెనీ అకౌంట్స్ అనమాట. అలాగా కొద్దిమంది ఉద్యోగాల కోసము అదర్ దాన్ బీకాము, ఎంకాము, ఎంబీఏ వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కొంచెం ఇనిషియల్గా ప్రాబ్లం ఉంటుంది. వన్స్ దే ఆర్ దేర్ దే కెన్ బికమ్ రైట్ సార్. సో ఐపీఏ అందిస్తున్న కోర్సు వివరాలంటూ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.